Audio Jungle. భారతదేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించిన ప్రభుత్వాలే ప్రజాదరణ పొందుతాయి. రాజేందర్ రెడ్డి కృషి విశ్వవిద్యాలయాలకు మించి వ్యవసాయ సంస్కరణలకు నాంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించిన నాడు వ్యవసాయాన్ని మించిన పరిశ్రమ ఉండదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గత 2 రోజులుగా నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి అగ్రిషో పేరిట రాజేందర్ రెడ్డి నిర్వహిస్తున్న రైతు చైతన్య ఆధునిక వ్యవసాయ పద్ధతుల అధ్యయన సదస్సులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000 సంవత్సరాల క్రింద భారతదేశ మూలవృత్తి వ్యవసాయంగా కొనసాగిందని, రకరకాల వ్యాపారాలు వ్యవసాయాన్ని ఆవహించి నిర్లక్ష్యం చేయబడ్డదని, ఈ ప్రక్రియ భవిష్యత్తు తరాలకు ప్రమాద గంటికలు సూచిస్తుందని, అందరం అప్రమత్తం కావలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డదని అన్నారు. రైతులు ఖాడే క్రింద పడేసిన నాడు అందరి భవిష్యత్తు అంధకారమే, అందరికీ అన్నం కరువు అవుతుందని అన్నారు. స్వానుభవం పొందిన రైతే నిజమైన శాస్త్రవేత్త అని ఆయన రైతులను కొనియాడారు. నేటి ప్రభుత్వాలు వాటి మనుగడ కోసం రైతులను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయి తప్ప భవిష్యత్తు తరాల గూర్చి ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని ఆధునిక కాలంతో పోటీపడి రోజువారీగా ఎంతమంది కూలీలు అవసరం మరియు ట్రాక్టర్ వరికోత వంటి సౌకర్యాలు ఆన్లైన్లో బుక్ చేసుకున్ననాడు రైతులకు పెట్టుబడి తగ్గుతుందని, ఆ దిశగా రైతులను చైతన్యం చేయాలని విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు రైతులకు, ఒక గ్రూపుకు, వ్యక్తులకు, సంఘాలకు, సొసైటీలకు వాడే మిషనరీని అందుబాటులో ఉంచగలిగితే వారి పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరిగి వ్యవసాయం అభివృద్ధి దిశగా సాగుతుందని అన్నారు. రైతు భూమిని తల్లిగా, పంటను బిడ్డగా, పంట పండే వరకు ఒక తపస్సుగా రైతు ఆచరిస్తాడని, అందుకే రైతే రాజు అన్న నినాదం నిజమైంది అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ సకాలంలో ఇచ్చి రైతును అగ్రభాగాన నిలిపిందని, నేటి ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి రైతును గోసపెడుతుందని, రుణమాఫీ అందరికీ అని అసంపూర్తి చేసి రైతులను రోడ్డు పాలు చేసిందని అన్నారు. నిర్వాహకులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎప్పుడో నిరంజన్ రెడ్డి ఇచ్చిన వ్యవసాయ సలహాలు, సూచనలు నన్ను ఈ బృహత్ కార్యక్రమానికి పురికొల్పిందని, అందుకు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేలాది రైతుల సమక్షంలో నిరంజన్ రెడ్డిని రాజేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నష్టం లేదు. ఎన్ని లాభాలు ఆర్జించినా అంతిమంగా నువ్వు తినడానికి తిండి అయితే దొరకాలి కదా. 1000 రూపాయలు పెట్టి కొత్తిమీర కట్ట, 10,000 పెట్టి ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు కొనే దుస్థితి రాకూడదు కదా. అన్ని అందుబాటులో ఉండేటట్టు రాలే కదా. 30,000 జీతం నెల అని చెప్పుకొని గొప్పగా 10 లక్షల జీతం చేస్తాడు నా కొడుకు నెలకు అని చెప్పుకున్నా, రేపు రైతులే కనుక సకాయ పండియకపోతే ఇంత కష్టకాలంలో ఇన్ని ఒత్తిళ్లకు లోనే ఈ వానకు ఎండకు దడిచి కష్టం చేసి అమ్ముకునే కాడ ఏడ్చేటువంటి దుస్థితిలో మాకెనికి వ్యవసాయం తట్టపార రైతుల కింద పెడితే లక్షల కోట్లు ఆర్జించేటువంటి వాళ్ళంతా వాళ్ళ డబ్బులు తింటారా, ఏం చేస్తారా? ఎలా ఖచ్చితంగా ఈ రైతు కాలు మొక్కాల్సిందే, రైతుకు అన్ని రకాల వసతులు ఇవ్వాల్సిందే, ముందుకు నడపాల్సిందే. రేపు రాబోయేటువంటిది ఖచ్చితంగా ఇది ఒక అనివార్యత, ఎవరో దయాదాక్షిణ్యం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి రైతుల్ని ఏదో ఆశ చెప్పి ఇది ఇస్తాం అది ఇస్తామని మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినా గొప్పలు చెప్పుకునేటువంటి రాజకీయ డిస్కషన్ పెట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకునేటువంటి ప్రభుత్వాలే భవిష్యత్తులో ప్రజాదరణ పొందుతాయి. రేపటి నినాదం అదే అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ రైతాంగానికి మంచి రోజులు, ఇంకా బాగా మంచి రోజులు రావాలని కోరుతూ ఈరోజు రాజేందర్ రెడ్డి గారు, తన మిత్ర బృందం, తనకు సహకరించినటువంటి వాళ్ళందరూ కలిసి ఇంత గొప్పగా నిర్వహించిన ఈ అగ్రి విజయవంతం చేస్తున్నటువంటి రైతాంగానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఒక జిల్లాతో మొదలు పెట్టిండ్రు, మీ సొంత జిల్లా నిలబడి ప్రేమతో మొదలు పెట్టిండ్రు. మీ జిల్లా కష్ట నష్టాలు మీకు తెలుసు, ఇతరులు తీసుకుంటే మనం అనుసరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇగో దానికి ఉపయుక్తంగా ఉన్నది, దానికి బాటలు వేసింది, ఖచ్చితంగా గర్వకారణంగా మనం చెప్పవచ్చు. రాజేందర్ రెడ్డి మరి ఆయన ఏ ముహూర్తాన ఏ ఆలోచనతో ప్రారంభించినాడు కానీ ఇది ఈ దేశంలో ఉండేటువంటి తెలంగాణ గురించే చెప్పట్లేదు, నేను తెలుగు రాష్ట్రాల గురించి చెప్పట్లేదు.
ఈ ప్రయోగం ఏదైతే ఉందో వాళ్ళ రైతుల యొక్క అనుభవాలని, రైతులందరి అనుభవాలని ఒక చోటికి చేర్చి ఆ అనుభవ జ్ఞానాన్ని ఇంకో రైతుకు అందించేటువంటి ఈ ప్రక్రియ అయితే ఉందో ఇది విశ్వవిద్యాలయాలకు మించి జరుగుతున్నటువంటి ఒక గొప్ప కృషి. ఈ దేశంలో రేపు జరగబోయేటువంటి అనేక వ్యవసాయ సంస్కరణలకు ఇది ఖచ్చితంగా నాందిగా ఉంటుంది. అన్ని సందర్భాల్లో కూడా అదే ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి రైతులు ఒక గ్రూప్గా వాడుకునే మిషనరీ ఇది, వ్యక్తులుగా వాడుకునే మిషనరీ ఇది, సంఘాలుగా వాడుకునే మిషనరీ ఇది, సొసైటీలుగా వాడుకునే మిషనరీ ఇది. వాటన్నిటిని ఆ రకంగా విశ్వవిద్యాలయము ప్రభుత్వము కలిసి ఈ యంత్ర సామాగ్రిని కానీ పరికరాలను కానీ రైతాంగానికి ఎక్కడికక్కడ అందుబాటులో పెడితే రైతు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది మిగులుతుంది. ప్రతి రైతు తనకు అవసరమైన ప్రతి సామాగ్రి తానే కొనాలంటే తన యొక్క మూల పెట్టుబడి అంతా, తన ఖర్చంతా కూడా ప్రయాణం చేసేటువంటి క్రమంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఇంకా తెర మీదకి వస్తాయి. నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత మేరకు, నాకు అర్థమైనంత మేరకు ఇవాళటి వరకు భారతదేశంలో రైతులు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులలో ఎక్కువ భాగం రైతులు తమ స్వానుభవంతో సాధించినటువంటి ఘనమైన విజయాలే తప్ప శాస్త్రవేత్తలు అవి సెకండరీ లేవని నేను అనను. అవి సెకండరీ. ప్రాథమికంగా రైతుల యొక్క అనుభవాలే గొప్ప శాస్త్రం ఈ దేశంలో. ప్రత్యక్షంగా కష్టంలో పాల్గొని ఫలితాలు తీసి ఒక తపస్సులాగా భావించి ఈ మట్టిని నమ్ముకొని, వ్యవసాయం నమ్ముకొని 10 మందికి పెట్టేటువంటి రైతుకు ఉండేటువంటి ఆ తపనలోంచి వచ్చేటువంటి జ్ఞానమే పెద్ద జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఇంకేది లేదు. అందుకోసం శాస్త్రవేత్తలు రైతు బడి